అయితే ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిలోని ముగ్గురు తీసుకోరంటే వాళ్ళు మొగులు కట్టలేరంట. అందుకని వద్దంటున్నారు. మరి ముగ్గురిని ఎవరిని పెడదామే? మన గ్రూప్లో ముగ్గురు అంటే సేవిటంకమ్మ, రమణమ్మ, సత్య అని పెడదాం. ముందు శ్రీనిధి కావాలని అడిగారు. నెక్స్ట్ టిప్ చూద్దామని అన్నానే, వాళ్ళ ముగ్గురిని పెడదాం. రమణమ్మ సత్య పర్లేదు కానీ ఆ శివటెంకమ్మకి వద్దే బాబు. మీటింగ్కి రమ్మన్నా రాదు, ఏదైనా అడిగినా సరే ఆ ఆ అంటది. తర్వాత డబ్బులు కూడా సరిగ్గా కట్టదు. ప్రతి నెల డబ్బులు అడగడానికి వెళ్ళే వాళ్ళకి గొంతుకు పోతుందే బాబు. లోను వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు చేస్తుంది కానీ ఒక చెవిటం ఇచ్చినా కొనుక్కోదే మన ప్రాణాలు తినడానికి. సరేలే, వేరొకరిని చూస్తాను. ఇంతకీ లోన్ పెట్టడానికి వెళ్ళడానికి మన ఖర్చులు ఛార్జీలు ఎంత వసూలు చేద్దాం? లాస్ట్ టైం డబ్బులు ఏమీ మిగలలేదు. ఈసారైనా కొంచెం ఖర్చులకి కావాలే. ఏముందే, ఒక్కొక్కరికి 100 రూపాయలు వసూలు చేద్దాం. అమ్మో, ఒక్కొక్కరికి 100 రూపాయల? మొత్తం 10 మందికి కలిపితే 1000 రూపాయలు అవుతుంది. ఆ మాత్రం ఉండాలే. అయినా మనల్ని ఎవరు అడుగుతారు? అడిగితే ఫోటోలకి, జెరాక్స్లకి, స్టాంపులకి, ఏ బ్యాంకులో దీనికి దానికని ఏదో ఒకటి చెప్పొచ్చే. దానికి ఎందుకు అంత ప్రాబ్లం? అప్పుడు వాళ్ళే ఊరుకుంటారు. మనకు కూడా ఉండాలి కదా, రోజంతా పడుతుంది. మన పని పోదా, మనకు కూడా కూలి ఉండాలి కదే. అవునులే, మరుసటి రోజు అకౌంట్లో డబ్బులు పడగానే వాళ్ళే నోరు మూసుకొని ఊరుకుంటారు ఆనందంతో. అవును, అంతేనే, అంతే కదా మరి. అంతే అంతే. హలో గాయస్, ఇది ఓన్లీ కామెడీ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మీద కామెడీ చేయడానికి కాదు, ఓన్లీ కామెడీ కోసం నవ్వుకుంటారని. ఎలా ఉందో వీడియో అయితే కామెంట్ చేసేయండి. మీరు ఎక్కడైనా ఇలా కామెడీ విన్నారా లేదా అనేది కామెంట్ పెట్టండి. ఓకేనా గాయస్? మా వీడియో నచ్చినట్టయితే సబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఈ వీడియో ఎలా ఉందనేది మాకు తెలుస్తుంది, నవ్వు వస్తుందా లేదా. ఓకేనా? నెక్స్ట్ వీడియో ఏంటో కామెంట్ కూడా చెయ్యండి గైస్. మేము నెక్స్ట్ వీడియో మీరు ఏం చెప్తే మేము అదైతే తీస్తాము, పక్కా అయితే తీస్తాము. లైక్ చేసుకోండి, ఒక సబ్ కూడా కొట్టండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే కామెడీ వీడియోస్ చేస్తున్నాం, ఇంకా కామెడీ చేయడానికి కామెడీ వీడియోస్ తీసుకొస్తాం. ఓకేనా గాయస్? బాయ్.